హాయ్ అండి. వెల్కమ్ టు ఆదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో చాలా హెల్తీగా టొమాటో కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ టొమాటో కొత్తిమీర పచ్చడి వేసుకొని తిన్నారంటే వేరే కర్రీ ఏది అవసరం లేదు, అద్దిరిపోతుంది అంతే. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని పల్లీల్ని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీరా అలాగే 1 టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని పల్లీలు మంచిగా వేయించుకోవాలండి, పచ్చిదనం అనేది లేకుండా. ఇప్పుడు పల్లీలు వేగిపోయిన తర్వాత ఇందులోకి 7 లేదా 8 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా మంచిగా వేయించుకోవాలండి. పచ్చిమిర్చి తుంచి వేయలేదంటే పేలే ఛాన్స్ ఉంటుంది, ఇలా తుంచి వేసుకుంటే పేలవు. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోనే మరొక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 4 మీడియం సైజు టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత టమాటాలని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు అలాగే ఈ టమాటాలు మగ్గేటందుకు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. వీటిని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, టమాటా ఇలా కాస్త మెత్తబడిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి టమాటా ముక్కల్ని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న సైజు కొత్తిమీర కట్టని బాగా ఒలిచి శుభ్రం చేసుకొని ఇందులోకి 1 కప్పు వరకు ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, కొత్తిమీర ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చిని ఇందులోకి వేసుకొని అలాగే 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఆల్రెడీ మనం టమాటా ఉడికిచ్చేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న టమాటాను వేసుకొని అదే ప్యాన్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి పోపును రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీరా ఆవాలు అలాగే 2 ఎండుమిర్చి కూడా తుంపి వేసుకోవాలి. పోపు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు పోపు వేగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని మనము చట్నీలోకి వేసేసుకోవడమే. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే చాలా టేస్టీగా టొమాటో కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే అద్దిరిపోతుంది, అంత టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఆదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.